ఈ రోజున జనవాణి కార్యక్రమానికి అనేక రకమైనటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి. వాటన్నిటి మీద అవసరమైతే జిల్లాల్లో కూర్చుని, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మా ఎమ్మెల్యే అవ్వచ్చు, టీడీపీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇక్కడ ఒకటి సార్ నాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే అందరూ దాన్ని మెచ్చుకుని ఓకే గో హెడ్ ఇదంతా మంచి పని అనాల్సింది పోయి లోకేష్ గారు అడ్డుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటారు, ఎమ్మెల్యేలు అడ్డుకుంటారు. ఇదే పైత్యం అండి. ఓకే ఇదే దరిద్రపు కొట్టు భావజాలం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ వస్తారు. కృష్ణాలి గారు శేఖర్ గారు లాస్ట్ లో మాట్లాడుతారు. ఒక నిమిషం ఇస్తాను. ఆ పైత్యం ఏందో చెప్తాను, చెప్పండి. ఇక్కడ ఎవరు వద్దంటలేదంటే పవన్ కళ్యాణ్ వెళ్ళమనండి, అన్ని చేయమనండి. ఎవరు వద్దని, ఎవరు ఆపలేదు. మమ్మల్ని ఎవరు ఆపేదని మీరు పోస్టర్లు పెట్టుకుంటారు కదా, ఎవడు ఆపడు మిమ్మల్ని, మీరు వెళ్ళండి. రెండో అంశం ఏం చెప్తారంటే, ఈ 10 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం లిస్ట్ వచ్చిన తర్వాత, మీడియాలో కథనాలన్నీ వచ్చిన తర్వాత చేసిన పని ఏందో తెలుసా అండి? ఈ ప్రభుత్వంలో వాళ్ళు గతంలో తప్పు చేసినటువంటి వాళ్ళందరికీ తెర వెనక మాట్లాడుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాను? ఎవరు చేసుకున్నారు సెటిల్మెంట్లు అనే నేను చెప్తాను, ఆధారంతో సహా చెప్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల మీద పొంకాలు కథనాలు ఎన్ని వచ్చినాయి చూసారా? ఫైల్ దగ్ధం, మదనపల్లి ఫైల్కి సంబంధించినటువంటి దగ్ధం, సిఐడి విచారణ, సిఐడి చీఫ్ వెళ్ళాడు, డీజీపీ వెళ్ళాడు, అందరు వెళ్ళారు. ఏమైందండి? ఏమీ తెల్ల. ఏంటి? తెర వెనక పంచాయతీ జరిగింది. ఒక్క పెద్దిరెడ్డే కాదండి, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉండేవాళ్లే, ఎవరు ప్రభుత్వ పెద్దలు తెలియకుండా ఆర్టీఓనో ఎంఆర్ఓనో కలెక్టర్ చేసినటువంటి కాదండి, ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కైనటువంటి అంశం అని నేను చెప్తున్నాను. సో అయితే సెటిల్మెంట్ జరిగిపోయినాయి అయితే ఇప్పటికే జరుగుతున్నాయండి. ఆల్రెడీ జరుగుతుంటే నేను మొత్తం కదిలిస్తాను, నేను వెళ్ళి ప్రక్షాళన చేస్తానంటే, అయ్యారా బాబు నువ్వు ప్రక్షాళన చేయి, మేము మా వ్యవహారాలన్నీ బయట పెట్టని నారా లోకేష్ అనుకుండా, చంద్రబాబు నాయుడు అనుకుండా ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే సెటిల్మెంట్ జరిగినాయా? మీరు అనేది తెలిసి జరిగినాయా? పవన్ కళ్యాణ్ అంటే ఎవరంటే ఏమన్నా దేవుడు? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఎనక నుంచి జరిగిందా, ముందు నుంచి? పవన్ కళ్యాణ్ ఏముందండి? ఒక ఆఫ్టర్ ఆల్ మంత్రి. ఊరికి ఏదో చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గురించి. ఆయన పని ఏంటి? ఆయన రేపు పొద్దున ఏమడుగుతారు? అయ్యా నీ ఫైల్ క్లియరెన్స్ నువ్వు 10వ నెంబర్లో ఉన్నావు, నువ్వు నీ దాన్ని నువ్వు సరి చేసుకోకుండా నువ్వు మా దాంట్లో ఒక చేతులు పెడతావు. రేపు పొద్దున అడిగితే ఏం చెప్తాడు? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు జాకీలేసి లేపి అనవసరంగా అతన్ని. ఒక విషయం కృష్ణ గారు దయచేసి ఒక విషయం ఏనండి, ఆయన జాకీలేసి లేపాల్సిన అవసరం ఎవరికి లేదు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఆయనకు పార్టీ ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? మీరు అన్నట్టు సాధారణ మంత్రులాగా ఆయన గొట్టిపాటి రవికుమారో, లేకపోతే నిమ్మల రామానాయుడు, లేకపోతే వాసంశెట్టి సుభాష్ వాళ్ళలాగా మంత్రి కాదు ఆయన. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో, అది కదా ఇక్కడ. ఇప్పుడు ఎవరు కాదన్న నేనేమంటానంటే, దాసరి కిరణ్ గారు ఏమంటారు? అయ్యా మా పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎం కాదు, మంత్రి కాదు, పేపర్ల మీద అది లేదు ఇది లేదు అంటే, మీకు ఏముందో టెక్నికల్ గా అదే ఉంటుంది. మాకు అన్ని మాకు అప్పు చెప్పేశారు, మాకు ఈ ప్రభుత్వం అంతా మేము చెప్పినట్టు నడిచింది అని ఊరికి మీరు అనుకుంటే సరిపోదు. రేపు పొద్దున జరిగితే నేను ఒక్కటి చెప్తానండి, నేనేదో రాజకీయంగా నేను చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు అనుగుణంగా ఒక్క ప్రకాశం జిల్లాకి వెళ్ళి రివ్యూ చేయమనండి. ప్రకాశం జిల్లాను రివ్యూ చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా వస్తుంది. వెళ్ళి చేయమన్నాడు. ఫస్ట్ నేను అడుగుతున్నాను, నేను ఛాలెంజ్ విసురుతున్నా పవన్ కళ్యాణ్. నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు. నిజంగా నిజాయితీ ఉంటే ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో మొత్తము రివ్యూ చేయాలి. భూ కబ్జాలు, భూ కుంభకోణాలకు సంబంధించిన ఖచ్చితంగా నిజాయితీగా చర్యలు తీసుకోమని చెప్పండి. పొమ్మనే చెప్తున్నా, వెళ్ళాలి, ఈ చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నిలబడాలి. అలా నిలబడలేదు అంటే పవన్ కళ్యాణ్ పౌరుషం లేని నాయకుడిగా ప్రజలు భావించేటువంటి ప్రమాదం ఉంది. నేనన్నా చెప్పండి శేఖర్ రెడ్డి గారు, వన్ వర్డ్ కంక్లూజన్. సార్ ఆయన ఎవరు ఆపరు, ఆయన అయిపోతాడు సార్. ఆయన ఎవరు ఆపాల్సిన పనులు ఆయనకైనా ఆయన అయిపోతారు. కానీ నేను దాసరి కిరణ్ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. 22A కి సంబంధించి ఈ ప్రభుత్వం 2017 తర్వాత 2016, 17, 18లో ఎన్ని ఎకరాల భూమిని 22లో ఏలో పెట్టింది? 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎకరాల భూమిని 22లో పెట్టింది? సమాచారం ఏమన్నా ఈ ప్రభుత్వం, అదే జనసేన అధికార ప్రతినిధి ఆయన వాళ్ళ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అన్ని శాఖల్లోనూ విచ్చలవిడి స్వేచ్ఛ ఉంది. ఏ శాఖలో అయినా సరే ఆయన రివ్యూ చేయగలడు, ఏ శాఖలో అయినా ఫైల్స్ ఆయన కదిలిగలడు. కాబట్టి వాళ్ళ నాయకుడి ద్వారా తీసుకొచ్చి ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నా విన్నపం సార్. ఎందుకంటే కోవిడ్ నడ్డు సార్, ఎందుకంటే హుదూద్ నడ్డు పెట్టి విశాఖలో 22Aలోకి వెళ్ళిన భూములన్నీ
హుదూద్ నడ్డు పెట్టి విశాఖలో రికార్డులు తారుమైన భూములు ఎన్ని, వాటి గురించి అప్పటి మా అధికార పక్షంగా ఉన్నటువంటి మేము సిట్టు విచారణకు ఆదేశిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెబితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 20 DAలు పెట్టారన్నారు కదా, ఎన్ని పెట్టారు ఒకసారి తీసుకొచ్చండి. ఒక్క నిమిషం దాసరి ఊరికే ఎందుకు బురదేయను, అధికారంలో ఉన్నారు కదా, ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడమనండి. కిరణ్ గారు, రామనాయుడు గారు ఇందాడ కృష్ణాంజనేయులు గారు 2 అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ మంత్రి మీరేంటి సార్ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మంత్రి, నేను అదే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించే మాటలు, అసలు మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు, మన స్థాయి ఏంటి? మన స్థాయి ఆఫ్టర్ ఆల్ టీవీ డిబేట్ లో కూర్చుని డిబేట్లు చేసే స్థాయి మనది. మన స్థాయి ఒక రోజు ఒక పార్టీకి ఇంకో రోజు ఒక పార్టీకి మాట్లాడే స్థాయి మనది, అనలిస్ట్ స్థాయి మనది.